Welcome to Berry News. National Union Backward Classes SC/ST Minorities New Delhi వారి సమావేశంలో గౌరవశ్రీ నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు మిస్టర్ జె కమలాకర్లచే బీపీ మండల్ అవార్డు పోస్టర్ను బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. నాగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి యాదవ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజ్యోతు, అరుణ్ కుమార్, ఎస్ఎన్ రావు, సాయి కుమార్, ఎన్ఎస్ నేత, ఓం ప్రకాష్ యాదవ్, విష్ణు కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ 40 సిఫారసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీపీ మండల్ కు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిపి మండల్ అంశాలను పొందుపరచాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఏకమై రాజ్యాధికారం సాధించాలని అన్నారు. మన ఓట్లు మనం వేసుకుని రాజ్యాధికారం సాధించుకోవాలని అన్నారు. గ్రామ స్థాయిలో చైతన్యమైనప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి దయచేసి పెద్దలు కమలాకర్ సార్ కానీ, సీనన్న కానీ, మన నాలుగుని అన్నగారు కానీ పెద్దలకు వినియోగించుకునేది ఏంటంటే సిటీలో వదిలి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడే మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గం, జిల్లా స్థాయి ఆ విధంగా కమిటీని చైతన్యం చేస్తూ తమ్ముడు అన్నట్టుగా మన ఓట్లు మనం మలుచుకునే విధానం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిటీ హైదరాబాద్లో మనకు ముస్లిమ్స్ ఎంఐఎం పార్టీ నడుస్తుంది. ఎంఐఎం పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళు మలుచుకోగలిగింది. మన బీసీలము, ఎస్సీ ఎస్టీలము, మైనార్టీలు అని ఏకమైతే రాజ్యాధికారం మనకు వస్తుందని మనం అంటున్నాం. పెద్దలు దాదాపు 70 ఏళ్ళ నుంచి పెద్దలు చెప్తూనే ఉన్నారు. ఎంతోమంది కష్టపడుతూనే ఉన్నాం. కానీ ఎన్నో కాలం మైనస్ జరుగుతూ ఉంది. అది దయచేసి పెద్దలకు వినియోగించుకునేది ఏంటంటే ఈ యొక్క గ్రామీణ స్థాయి నుండి మనము మన వాళ్ళని ఈ ఓటు బ్యాంక్ మలుచుకునే విధానాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ మర్చిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండో విషయం ఏంటంటే మన దాంట్లో మనం యూగోలు తగ్గించుకుంటే మనం సక్సెస్ అవుతామని నా ఒక భావన. ఈ యూగోలు చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు మీటింగ్లో మాట్లాడతాం, బయటకు పోగానే ఆయన ఈయన ఆయనకు ఆస్తి లేదు, ఈయనకి ఇది లేదు, పెద్ద కార్ లేదు, ఈయనకు మోటార్ లేదు. సర్వీస్ ఇచ్చేవాడు గొప్పోడు, పొద్దున్న లేస్తే యాదో పాలు తీసుకొస్తే ఛాయ్ తాగుతాం. అట్లా ఆ విధంగా సర్వీస్ ఇచ్చేవాళ్ళే గొప్పోళ్ళు. పైసలు కోట్లు ఉంటే మాత్రం ఆయన సర్వీస్ ఇవ్వాలి ఎందుకు మనకు? కాబట్టి దయచేసి సర్వీస్ మోట్ ఎవరు ఉన్నారో వాళ్ళని మనం గౌరవిద్దాం. వాళ్ళకు కూడా కమిటీ మెంబర్లను తీసుకుందాం, వాళ్ళకు కూడా పోస్టులు ఇద్దాం, వాళ్ళతో పని తీసుకుందాం. గ్రామ స్థాయిలో మన అనుకున్న లక్ష్యాన్ని తీసుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవుతాము. మరి ఈ విషయం మీద పెద్దలందరూ కూడా మరోసారి మన అన్న నారాయణ అన్న కానీ, మన కమలాకర్ అన్న కానీ, సీనన్న గారు కానీ, మన ఓం ప్రకాష్ అన్న, మన శ్రీదేవి అందరూ కూడా మనం ఎంతో మంది అనేక మీటింగ్లు చేస్తూ గాడికి అలసిపోయినమేమో అనిపిస్తుంటారు. అయితే పెద్దలు వాళ్ళు ఎంతో మంది త్యాగాలు వాళ్ళ జీవితాలే ప్రాణంగా పెట్టి అంబేద్కర్ కానీ, మన బీపీ మండల్ గారు ఒక ఆయన సిఫారసు ఇప్పటిదాకా అన్న నారాయణ గారు చెప్పినట్టు 40 సిఫారసులో గవర్నమెంట్ ఎన్ని అమలు చేయగలిగింది? వరకు 27 ఉద్యోగ విద్యాలయాల్లో చేయగలిగింది. అయితే ఇప్పుడు ఈయన చేసిన కష్టం దీన్ని మన ప్రభుత్వాలు కానీ మనం కానీ ఎందుకు గుర్తిస్తారు? దీన్ని ఎందుకు ఉద్యమం చేస్తారు? దీన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తారు? మనం ఇలాంటి వ్యక్తులు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఎంతో కొంత విద్య, ఎంతో కొంత ఉద్యోగాలలో అవకాశాలు దొరుకుతున్నాయంటే ఈయన చేసిన పుణ్యమే. కాబట్టి దయచేసి మన అందరం కూడా వీళ్ళ 40 సిఫారసుల మీద ప్రభుత్వం మీద డిమాండ్ చేద్దామండి, కొట్లాడదామండి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ రోజైతే ఎదుగుతామో ఆ రోజే మన మంచి రోజులు వస్తాయని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కమలాకర్ సార్కి, సీనన్న గారికి, నారాయణ గారికి అందరికీ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏప్రిల్ 13న బీపీ మండల్ వర్ధంతి ఉంది. మరి ఆయన వర్ధంతి రోజున బీపీ మండల్ ఏదైతే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ప్రతి గ్రామాన
ఏదైతే విగ్రహాలు పెడుతున్నారో అదే విధంగా మన బీపీ మండల్ విగ్రహాలు కూడా పెట్టాలి, ఆయన ఒక ఆశయాలను ముందుకు తీసుకురావాలి, ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యి మరి ఆ రోజు మందరం ఈ దీని మీద ప్రభుత్వం మీద ఒక చర్చ, ఈయనకు భారత రత్న ఇవ్వాలి, అదేవిధంగా ఆయన ఏదైతే 40 సిఫారసులు ఉన్నాయో 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయన గురించి తెచ్చే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి పాఠ్య పుస్తకాలు చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేద్దామండి. ఈ అంశాల మీద మనం అందరం కూడా కొట్లాడినప్పుడు సక్సెస్ అవుతాము. ఖచ్చితంగా మన బీపీ మండల్ ఒక ఆశయాలను మనం అందరం కొనసాగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవుతామని కోరుతూ ఒకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జేబీసీ సార్ ఈ యొక్క ఫోటో సార్ కమలాకర్ సార్ నర్మనా అమ్మ ఇక్కడ మాట్లాడు బ్యానర్ వస్తున్నాడు రండి. జై బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీపీ మండల్ ఆశయాలను